నమస్కారం, నేను మీ జ్యోతి కమిద్ర సార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా చిన్నది పెడుతున్నాను. ఇంకా మామూలుగా మా పెద్దాడి బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చూడండి. ఇవైతే మా చుక్క మల్లెపూలు చూడండి ఎట్లా ఉన్నాయో. సో చలికాలం బాగా పూస్తాయి అన్నమాట. ఇవి ఇలా ఉన్నాయి చూడండి. మొగ్గలు చూస్తే కాశీ మల్లెపూలా అని అనిపిస్తాయి. ఇట్లా సో పొద్దున కల్లా మనకు కరెక్ట్గా వస్తున్నాయి. 3 ఇట్లల్లో ఉన్నాయి, తొట్టిలల్లో ఫుల్గా సరిపోతున్నాయి. ఏ మల్లెపూలు లేదు, ఇంకా ఇవే కాశీ మల్లెపూలే పెడుతున్నాయి. ఇంకా సో ఇది 1 2 ఉన్నది, ఇంకొకటి అక్కడ ఒకటి ఉంది. ఈ చెట్లు అయితే మొత్తం కోతి వీకేసింది. ఇవాళ మొత్తం వేలాడ పడేసి చెట్లను పాడు చేసేసింది. నిన్న దాన్ని చేసింది, అది ఎండిపోయింది, కూడా వీకేసింది మొత్తానికి. ఇదైతే ఒకటి బాగుంది. సో సకినప్పాలు స్టార్ట్ అయినాయి. స్టైల్ చేస్తాడు బాగా. కలిపేద్దానా? సరిత కలుపుతుంది. డ్యూటీ బంద్ చేసి అప్పల కోసం ఉన్నది. ఇక్కడ చూడు, అక్కడ సప్నోళ్ళ ఇంటికాడ కలిపింది. ఇక్కడనే నిమ్మలంగా కూర్చున్నది మొత్తం. కలుపుతాను, నాకేం పని లేదు. ఇప్పుడే వచ్చిన, అందుకోసమే కాల్చుకుంటాను. కలుపు మెత్తగా కలుపు. మోనుకోడు చూడండి, అక్కడ కూర్చున్నాడు. కోతేశాలు వేసుకుంటే సకినాలు తినుకుంటే అట్లా కూర్చున్నాడు. దిగాడట అక్కడ నుంచి. పిల్లిని చూసినావా? ఓయ్ నీయావు మనవాడు ఎంత మంచిగా వస్తుంటాను చూసినా. శోభక మనవాడు అప్పాలు మొత్తం ఆడేసింది. ఇగో అక్కడ చూడాలి, మా టీటీగా చూపించాలి. అక్కడ ఒత్తి పెట్టడు కాదు, అంత సించి పెడతాడు కదా. చూడు చక్కగా ఒత్తిండు. మేము ఉత్త కాల్చుకున్నాం, కారలు మొత్తం ఒత్తేసిండు. సర్ద కాల్చుకుంటా. నా డ్యూటీ అయిపోయింది. నేను దిగిన సకినాల వరకే నా పని అన్నది. ఇట్లా అట్లా ఆయనతో అయిపోతాయి. శోభక పోయింది, పని చేసుకుంటాను చూడు. ఇట్లా గిదే పని. బొడబడకాయలు, మోన కొడుకు బొడబడకాయలు. లాస్ట్ సకినాల పిండి 2 సకినాలు అయితే చేసినాం. భోగినాడు, భోగి పళ్ళ కోసం బొడబడకాయలు రెడీ. నాడింట్లో వీడు ఆడుతాడు. ఇక నాన్నమింటికి పోయిండు, వచ్చిండు. గ్రౌండ్ పోయి వచ్చిండు. ఇప్పుడు ఇట్లా ఆడుకుంటాడు. తింటున్నాడు. కూర ఎక్కువ, పప్పు, క్యాబేజీ. ఈ అప్పాలు మా శోభకు పంపించి ఇక్కడికి 3 వచ్చినాయి. సగం తినేసిండు, దీని నిండి వచ్చినాయి. అట్లా మర్చిపోయినా చెప్పడం. ఓరేమ్మా ఓయమ్మ, భాస్కర్ ఎక్కడ పోతాడు? భాస్కర్కి ఏం అవసరం? ఓరేమ్మా కళ్ళు చూడండి ఎట్లున్నదని, చక్కర మెరుస్తాను. ఇంకా మా సోని ఏమో రవ్వ దోశ వేసుకుంటుంది. అటు పక్కకేమో శనగపిండి కర్రీ వేసుకుంటుందంట. ఉల్లిపాయలు వేసి చేసుకుంటాను. ఆమె అట్లా వేస్తుంది అది కానీ సరే చేయని అని నోడుకుని రాదు. స్టవ్ కర్రీ నేను చేసుకుంటామన్నారు. చేసుకొని వదిలిపెట్టేసినాం. ఇంకా రవ్వ దోశ వేసింది. ఇంకా రవ్వ నానలేదు, కొంచెం పలసగా చేసుకోవాలి. చిక్కగా చేసింది. మందంగా వచ్చింది. చాలా నీళ్ళు ఉండాలి కదా. సో మందంగా పోసుకుంటాను. మందంగా ఉందన్నమాట. వాళ్ళ ఇష్టం అని చెప్పేసి ఊరుకున్నాం. మేము పోసుకుంటాం, మా ఇష్టం. నువ్వు తినేసినావు కదా, నీకు అవసరం లేదన్నారు. ఇస్తారని నాకెందుకు వచ్చిందని చెప్పేసి నా ఉద్దేశం. ఇవాళ అయితే ఇదండి వీడియో, చాలా చిన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఉంటాను. థ్యాంక్ యూ. బై బై. మీ జ్యోతి కమిద్ర సార్. మల్లె మొగ్గలు బాగున్నాయి కదా ఇట్లా. థ్యాంక్ యూ.